శ్రీ గురుభ్యో నమ. ఈరోజు కూర్మ జయంతి పర్వదినం సందర్భంగా మహావిష్ణు అవతారాలలో రెండవదైన కూర్మావతార విశేషాలు, దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని ఈరోజు తెలియజేస్తాను. ఈ కూర్మ అవతార కథను వినడం ద్వారా, మంత్రాన్ని జపించడం ద్వారా జీవితంలో స్థిరత్వము, అపారమైనటువంటి శక్తి, కష్టాలలో పడిపోయేటువంటి స్థితిలో, కష్టాలలో మునిగిపోయేటువంటి స్థితిలో నుంచి కూడా బయటకు నిలబెడతాడు ఆ యొక్క స్వామి. అలాంటి అవతారము ఈ కథ వింటే ఆ తత్వం అనేది బాగా అర్థమవుతుంది. పూర్వము దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం కారణంగా దేవేంద్రుడు, దేవతలు తమ శక్తిని, ఐశ్వర్యాన్ని కోల్పోయారు. దీనితో రాక్షసులు బాగా బలం పుంజుకొని దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించారు. దిక్కుతోచని స్థితిలో దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు ఆ శ్రీహరి దేవదానవులు కలిసి క్షీరసాగరాన్ని మదిస్తే అందులో నుండి అమృతం ఉద్భవిస్తుంది, దానిని స్వీకరిస్తే మీరు తిరిగి శక్తివంతులు అవుతారు, అప్పుడు రాక్షసులను ఓడించగలుగుతారు అన్నారు. విష్ణువు ఆదేశం మేరకు దేవతలు, రాక్షసులు క్షీరసాగర మదనం మొదలు పెట్టారు. మందర పర్వతాన్ని కవ్వంగా ఆ నాగరాజు అయినటువంటి వాసుకిని తాడుగా ఉపయోగించినారు. మదనం ప్రారంభమైన కొద్దిసేపటికే మందర పర్వతం ఆ యొక్క క్షీరసాగరంలో మునిగిపోవడం మొదలైంది. ఎందుకంటే కింద బేస్ అనేది ఏమీ లేదు. క్షీరసాగరం అనేది సామాన్యమైనటువంటి సముద్రం కదా, అపారమైనటువంటి సముద్రం. దాంతో దేవతలు ఆందోళన చెందారు. ఆధారం లేకుండా ఇది చిలకలేమో అని అనుకుంటుంటే నారాయణుని మళ్ళీ ప్రార్థిస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు భక్తులను కాపాడడం కోసం ఒక భారీ తాబేలు రూపం దాల్చాడండి. దీన్ని వర్ణిస్తూ భాగవతంలో అంటాడండి మన పోతన్న గారు, సవరణై లక్ష యోజనముల వెడలుపై కడు ఘటోరమునైన కర్పరమును నదనైన బ్రహ్మాండమైన నాహారించు ఘనతరంబగు ముఖ గహ్వరంబు సకల చరాచర జంతరాసులల్ల మృంగి లోగును నట్టి మేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ నాగినన్ గదలని ఎట్టి కాళ్ళు వీరికి లోనికి చనుదించు విపులతుండ మంబుజంబుల బోలెడు నక్షియుగము సుందరంబుగ విష్ణుండు సొరలతోడి కూర్మి చెలువంద నొకమహ కూర్మమయ్యే అంటారండి. 1,00,000 యోజనముల వెడల్పు ఆ యొక్క కూర్మము, 1,00,000 యోజనాల వెడల్పుతో ఆకలేసిందంటే మొత్తం బ్రహ్మాండాన్ని సైతం మింగగలంత పెద్ద నోరు, లోకంలోని జీవరాశి అంతటినీ తన లోపల మిడ్చుకోగలిగంతటి కడుపు, విశ్వగోళమే కాళ్ళుగా ఉన్నది. మొత్తం విశ్వమంతా కూడా దాని మీద పడ్డా కూడా తట్టుకోగలంత బలమైన కాళ్ళు, లోపటికి బయటకు కదలాడే పెద్ద తల, కమలాల వంటి చక్కనైన 2 కళ్ళు ఉన్నాయట. అలాంటి బహుసుందర రూపంతో మహావిష్ణువు కూర్మ రూపాన్ని స్వీకరించినాడు అని మనకు భాగవతం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ విష్ణువు యొక్క కూర్మావతారం డిప్ప మీద ఆ మందర పర్వతాన్ని పెట్టి దేవదానవులు ఆ యొక్క పర్వతాన్ని చిలికితే, క్షీరసాగరాన్ని చిలికితే అందులో నుంచి లక్ష్మీదేవి, ఐరావతం వంటి ఎన్నో దివ్య వస్తువులతో చివరికి అమృతం వచ్చింది. దాన్ని మళ్ళీ మోహిని అవతారంలో మళ్ళీ ఆ యొక్క స్వామి వచ్చి దానిని ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకు తెలిసిన కథే కదా. అది ఆ కూర్మావతారం కథ. అంటే ఏమిటి? ఆధారమైనటువంటి మేరువు మునిగిపోతూ ఉంటే స్వామి అంత పెద్ద అవతారంలో వచ్చి కాపాడడం జరిగింది. అలాగే మన జీవనాధారము అనేది లేకుండా జీవితంలో ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో ఓం నమో భగవతే కూర్మ రూపాయ నమః, ఓం నమో భగవతే కూర్మ రూపాయ నమః, ఓం నమో భగవతే కూర్మ రూపాయ నమః. ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు రోజు చేసుకోండి. మీకు జీవితంలో స్థిరత్వం వస్తుందండి. చాలా మంది ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి ప్రతిసారి అనవసరంగా. జీవితంలో మానసిక స్థిరత్వం కూడా ఉండదు, శారీరక స్థిరత్వం ఉండదు, మానసిక స్థిరత్వం ఉండదు. రెంట్ హౌజులు, సొంత ఇల్లు కూడా ఉండదు చాలా మందికి. ఊకే మారుతూ ఉంటారు రెంట్ హౌజులలో కూడా. 2 రోజులు, ఒక 2-3 నెలలకే మారాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి స్థిరత్వం, ఏ విధమైన స్థిరత్వం జీవితంలో లేకపోయినా కూడా జీవితంలో ఒక స్థిరత్వాన్ని ఇచ్చి నిలబెట్టేటువంటి, తన వీపు మీద మోస్తాడండి మన బరువంతా కూడా, మన భారం అంతా మోస్తాడు ఆ యొక్క స్వామివారు. ఖచ్చితంగా చేసుకోండి, నమ్మి చేయండి. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. దీనికి చిన్న ధ్యాన శ్లోకం కూడా ఉంది, చదవాల్సిన అవసరం లేదు, చెప్తాను, చక్కగా వినండి. క్షితిరతి విపులతరే తవ తిష్టతి పృష్ఠే ధరణీధరణాజిన చక్రగరిష్ఠే కేశవధృత కచ్చపరూప జయ జగదీశ హరే అని. ఓ కేశవ, కూర్మావతారాన్ని ధరించిన వాడా, నీ వీపు మీద మందర పర్వతంతో కూడిన భూమి చాలా స్థిరంగా భారం లేకుండా నిలిచి ఉందయా.
అటువంటి కూర్మ రూపంలో ఉన్న నీకు జగదీశ్వర నమస్కారములు అని ఆ యొక్క జయగోవింద కవుల వారు రాయడం జరిగింది. గీత గోవిందంలో జయదేవ కవి వారు రాయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి ఒక స్తోత్రం ఇది. మంత్రం ఓం నమో భగవతే కూర్మ రూపాయ చేసుకోండి. ఈ కథను వినండి. కథ విన్నంత మాత్రం చేత సకల శుభాలు కలుగుతాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చక్కగా పిల్లల్ని కూర్చోబెట్టి ఇలాంటి కథలు చెప్పండి. మనం బయట చూసినట్లయితే బైబిల్ క్లాసెస్ అని బయట చెబుతున్నారండి. కానీ మనం హిందువుల కర్మ ఏంటంటే వారికి ఫోన్లు ఇచ్చి కూర్చోబెడతామండి. కనీసం ఇలాంటి కథలు చెప్పమండి. ఇలాంటి కథలు వినం, మనకి తెలిస్తే కదా. మనం విని తెలుసుకొని వారి చేత ఇలాంటి నామాలు పలికిస్తూ ఇలాంటి కథలను వారికి చెబితే ఎంత ఆసక్తిగా ఉంటారండి. ఒక తాబేలు బొమ్మను చూపించి